దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కొన్ని సందర్భాల్లో అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మన ప్రార్థన ఆలకించడు. ఎందుకు ఆలకించడు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు ఆలకించడో మనం చూడబడుతున్నాం. అనేక సార్లు అనేక సందర్భాల్లో నెలల బడి, రోజులు తరబడి, సంవత్సరాల తరబడి మన ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడు అని చూస్తే పరిశుద్ధ వాక్యంలో ఒక 5 విషయాలు మనం చూడబోతున్నాం. నెంబర్ 1, దేవుడు మన ప్రార్థన అనగా ఆయన బిడ్డలను మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నెంబర్ 1, దేవుడు ఎందుకు మన ప్రార్థన కొన్ని సందర్భాల్లో ఆలకించడంటే, కొన్ని సమయాల్లో ఆలకించడంటే వేషధారులాగా జీవిస్తాము. ఎలాగంట? వేషధారులు అనగా లోపల భక్తి ఉండదు, పైకి భక్తిగా కనపడతాము. లోపల పరిశుద్ధత ఉండదు, పైకి పరిశుద్ధంగా కనపడతాము. అంటే లోపల ఒక రకం ఉంటే పైన ఒక రకం కనపడుతుంది. లోపల లేని పైకి చూపిస్తాము. ఇలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు వేషధారులు. ఏమంటున్నాడండి? వేషధారులు అంటున్నాడు. వేషధారుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. లోపల భక్తి లేదు, పైకి భక్తిగా చూపిస్తాము. లోపల పరిశుద్ధత ఉండదు, పైకి పరిశుద్ధం కనబడతాము. లోపల దేవుడి చిత్తానుసారం నడవము, పైకి నడిచినట్లుగా నటిస్తాము. వారిని ఏమంటాడు యేసయ్య? వేషధారులు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భక్తిగా కనపడతాం. మనం ఆయనకి దూరంగా ఉండేటప్పుడు, అనగా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మన పనుల్లో ఉన్నప్పుడు, మన ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనము నిజంగా ఈ లోక సంబంధమైన మనుషులుగా జీవిస్తాము. అందుకే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అందుకే యేసయ్య ఉన్నాడు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. చదువు మాటలు కదా. ప్రియమైన వారు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ యొక్క పరిచయులు, ఈ శాస్త్రులు ఎలా ఉన్నారంటే వేషధారణ జీవితం జీవిస్తున్నారు. యేసయ్య అంటున్నాడు అయ్యో వేషధారులారా అంటున్నాడు. వేషధారులు దశంభాగం ఇస్తున్నారు, పుదీనాలు ఇస్తున్నారు, సోపులు ఇస్తున్నారు దశంభాగం. కానీ పరిశుద్ధంగాను, న్యాయంగాను, కనికరము కలిగి జీవించట్లే. పైకి మాత్రం దశంభాగాలు ఇస్తున్నారు, పుదీనాలు ఇస్తున్నారు, సోపులు ఇస్తున్నారు, జీలకర్రలో ఇస్తున్నారు. కానీ లోపల మాత్రం న్యాయము లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు. ఇలాంటి వారిని ఏమని పేరు పెడుతున్నాడంటే ఆయన, ఏమని పేరండి? వేషధారులారా.
నువ్వు వేషం వేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను అనేక పర్యాయములు అనేక కుటుంబాలకు వెళ్ళినప్పుడు మందిరంలో ఒక రకం ఉంటారు, వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వేరే రకంగా ఉంటారు. అలాంటప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? అందుకే ఆ వేషధారులతో ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేతురు గాని అవి లోపల లోపలతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నవి. ఓ వేషధారులు ఎలా ఉంటారంట? గిన్నెని పళ్ళెమును పైన శుభ్రం చేస్తారు కానీ లోపల మాత్రం శుభ్రం చేయదు. లోపల ఎలా ఉందంట? దోమతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నది. వేషధారులు ఎలా ఉంటారంటే ఒక ప్లేటు లేదా ఒక పళ్ళెం పైన ఎలా శుభ్రం ఉంటుందో అలా ఉంటారు, లోపల మాత్రం దోమతోనూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ఇంకా ఏమంటాడు? శాస్త్రంలో పరిచయం చేస్తే ఏమంటాడంటే, వేషధారులారా మీరు సొమ్మము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. సొమ్మము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? పైకి చూడడానికి చాలా అందంగా అలంకరణగా ఉంటాయి, లోపల ఎలా ఉన్నాయంట? చదువుదాం. అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు ఈ వేషధారుల గురించి 3 రకాలుగా ఇక్కడ చెప్పాడు. ఒకటి, దశంభాగాలు ఇస్తారు కానీ కనికరణ లేదు, న్యాయం లేదు, విశ్వాసం లేదు. అలాగే రెండోది ఏం చెప్పాడు? పళ్ళాన్ని పైన కడగతారు కానీ లోపల కడగరు. తర్వాత మూడోదిగా వేషధారుల గురించి చెప్పాడు. సొమ్మము కొట్టిన సమాధానంగా ఉంటారు, పైకి మాత్రం చాలా అలంకరణగా ఉంటారు, లోపల సచ్చిన ఎముకలతోనూ దుర్వాసనతో నిండి ఉంటారు. అందుకే ఆ వేషధారుల ప్రార్థనను ఆలకిస్తున్నాం. ఎలా ఉండాలి అంటే వేషధారులు కాకుండా పరిశుద్ధులుగా మనం ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. నంబర్ 1 మనం చూసాము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడంట? ఎందుకు మన ప్రార్థన ఆలకించడంట? వేషధారిగా నీవు జీవిస్తే నీ ప్రార్థన నువ్వు ఎంత కాలం ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు. ఆయన ఆలకించడు. రెండవదిగా మనం చూద్దాం, ఎందుకు మన ప్రార్థన ఆలకించడు? దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? నంబర్ 2 మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమున సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. అవిశ్వాసంగా అడిగితే దేవుడు మనకి సహాయము చేయడు. ఎందుకు మన ప్రార్థన ఆలకించడంటే అవిశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఎలా అడగాలి దేవుణ్ణి? విశ్వాసంతో అడగాలి, అవిశ్వాసంగా అడగకూడదు. అవిశ్వాసంగా అడిగేవాడు ఎలా ఉంటాడంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం 2వ లైన్ మనం చదువుదాం. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు. సందేహిస్తూ అవిశ్వాసముతోను సందేహముతోను ప్రార్థన చేస్తే అలాంటి వాడంట సముద్రంలో తరంగా లాగుంటాడు. సందేహం ఉండకూడదు మనకు. ఆయన సృష్టికర్త, ఆయన ఆది సంపూర్ణుడు, ఆయన సర్వాధికారి, ఆయన దగ్గర సర్వము ఉంది అని నమ్మాలి. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి.
ఏమున్నాయండి ఆయన దగ్గర? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు. నీకు ఏది కావాలో అవన్నీ దేవుడి కాడ, మన ప్రభువైన యేసు కాడ ఉన్నాయి. ఈ లోకంలో ఎవరి దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, కానీ సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభు దగ్గర సమస్తము ఉంది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి. నీకేం కావాలో అవన్నీ ఆయన కాడ. ఆయన ఎవరు తెలుసా? సృష్టించగలిగిన దేవుడు, సృష్టించిన దేవుడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి. నీవెప్పుడు నమ్ముతావో, నీవెప్పుడు విశ్వసిస్తావో, నీ దేవుడు నీ ప్రార్థన ఆలోచిస్తాడు. సందేహంగా మనం ఇది జరుగుతుందో లేదో సార్ చూద్దాం. ఒకసారి ఏసై కూడా ప్రార్థన చేసి ఆయన మనకు సహాయం చేస్తాడేమో అన్నట్టు నువ్వు చేస్తే ఆ ప్రార్థన జవాబు రాదు. ఆయన సర్వము కలిగిన వాడు, సర్వము చేయగలిగిన వాడు, సర్వ సృష్టికర్తని నమ్మి మనం ప్రార్థన చేయాలి. అవిశ్వాసంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు రాదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకే దావీదు రాజు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొను, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఏమంటాడు భక్తుడైన దావీదు గారు? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ ప్రార్థన చేస్తాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అంటే ఆయన ఏముంది? సందేహం లేదు, అవిశ్వాసము లేదు. నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను 3 పూట్ల, నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు అని ఖచ్చితంగా ఆయన మనసుతో ఆయనే చెప్పుకుంటున్నాడు. మన దేవుడు అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన జవాబు ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసేవారు దేవుడికి ఇష్టలు. ఎబ్రీ రాసిన పత్రిక 11:6 మనం చదివితే విశ్వాసంతో ప్రార్థన చేస్తేనంట దేవుడికి మనం ఇష్టలుగా కనపడతామంట. ఎలా కనపడతామండి? దేవుడికి చాలా ఇష్టంగా కనపడతామంట. ఇష్టంగా కనపడతాం. ఇష్టమైన వారు, నీకు ఇష్టమైన వారు ఏదైనా అడిగితే నీకెవరా? అలాగే దేవుడికి ఇష్టంగా మనం బ్రతికితే, అనగా విశ్వాసంతో బ్రతికితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు ఉండాలి? అన్ని సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తా ఉంటే, చక్కగా జరిగిపోతా ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే మనకు విశ్వాసం ఉంటుంది దేవుడిని. కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఇలాంటి సందర్భంలో కూడా మన దేవుడిని మనం ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. అందుకే కీర్తన గ్రంథం మనం చదివితే, కీర్తనలు 62వ అధ్యాయము 7వ వాక్యాలు మనం చదివితే ఆ రాయబడింది అన్ని సందర్భాలలో మన విశ్వాసం ఉంచాలి. చదువుదామా మాట? ప్రియులారా, జనులారా, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి. జనులారా, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఏమండి? ఎప్పుడు నమ్మకం ఉంచాలి? అన్ని సమృద్ధిగా జరిగిపోయేటప్పుడు నమ్మకం ఉంచాలా? ప్రతికూల పరిస్థితులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా కూడా మన దేవుణ్ణి నమ్మాలి. ఈ ఆటంకాలు, ఈ సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మనం ఒక స్థాయికి మార్చడానికి వస్తాయి. అలాంటి సందర్భాల్లో కూడా మన విశ్వాసాన్ని వేడకుండా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మన ప్రార్థన ఆలకించడంట? 2వ పాయింట్, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన ఆలకించడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను
ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయనను నమ్ముకో, అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంతో ఆయన నమ్ముకో. అన్ని వేళల్లో ఆయన నమ్ముకో. ఆయన దగ్గర జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయని నమ్ముకో. మన కార్యాన్ని ఎవరు నమ్మారు? ఇక్కడ దావీదు రాజు నమ్మాడు. నేను ఉదయం ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, రాత్రి వేళ ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలకించాడు. ఆయన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. అందుకే ఆయన ఏం చేయాలంటే మనము నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకో, నష్టపోతావు. రాజులు నమ్ముకో, నష్టపోతావు. మనుషులు నమ్మి నమ్మి ఎన్నిసార్లు నువ్వు మోసపోయావు. మనుషులు నమ్మి నమ్మి ఎన్నిసార్లు నష్టపోయావు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8వ వాక్యం చెప్తా ఉంది, మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీకు మేలు. నమ్ము, ఆయన్ని నమ్మి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, నీ కార్యం నెరవేర్చబడుతుంది. ఎందుకు మన ప్రార్థన ఆలకించడు? నెంబర్ 1, వేషధారుల వలె మన ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించడు. రెండవదిగా, ఎందుకు మన ప్రార్థన ఆలకించడు? అవిశ్వాసంతో మన ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మూడవదిగా మనం గమనించినట్లేరా, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడు అంటే, కీర్తనలు 66వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎందుకు మన ప్రార్థన ఆలకించడంటే, ప్రార్థన చేస్తా ఉంటాం, మందిరానికి వస్తా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, బైబిల్ చదువుతా ఉంటాం, దేవుడికి కానుకలు ఇస్తా ఉంటాం, ప్రతి ప్రార్థనకు వస్తాం. ఎందుకు మన ప్రార్థన ఆలకించడంటారు? మన హృదయంలో ఏదో ఒక పాపాన్ని లక్ష్యం ఉంచుతూ ఉంటాం. అనగా ఏదో ఒక పాపాన్ని కొనసాగిస్తూ ఉంటాం, దాని మీద మనసు కలిగి ఉంటాం. అందుకే మన దేవుడు మన ప్రార్థన ఆలకించడం. నీకు తెలియకుండానే ఏదో ఒక పాపం మీద నీ మనసు పెట్టుకొని కొనసాగుతూ ఉంటాం. అందుకే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆలకించడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా క్రొత్త నిబంధనలు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, పాపుల మనవి నేను దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకించడు. యోహాను సువార్త 9:31 మనం చదివాం. ఒక పాపాన్ని నువ్వు లోపల లక్ష్యం చేస్తూ ఉంటే, ఒక పాపాన్ని నువ్వు తలంచుకుంటూ ఉంటే, ఒక పాపాన్ని నీ హృదయంలో కొనసాగిస్తూ ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో, పవిత్రంగా ఉంటావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిగా. హల్లెలూయా. అసలు ఎందుకు మనం మేలు పొందలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థన వల్ల దేవుళ్ళు పొందలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థన వల్ల ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం అంటే, మనలో ఉన్న పాపాన్ని బట్టే మేలు పొందలేకపోతున్నాం. ఆ ప్రార్థనకి జవాబు రావట్లేదంట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదివితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. ఒకసారి చదువు ఆ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే కారణము. అందరూ బైబిల్ చూడాలి. ఇర్మియా గ్రంథం 5:20 చెప్తుంది, ఎందుకు మనం మేలు పొందలేకపోతున్నాం, ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అంటే, మన హృదయాలు ఏం చేస్తున్నాం? పాపాన్ని లక్ష్యం చేస్తున్నాం. ఆ పాపాలే మనం మేలు పొందలేకుండా చేస్తున్నాయి. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యము దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తలో దేవుడు చెప్తున్నాడు, మీరు మేలు పొందలేకపోవడానికి కారణము మీ పాపములే.
ఎందుకు మన ప్రార్థన జవాబు రావట్లేదు? మరొకసారి చదువుదామాట. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకొనుటకు ఈ పాపములే కారణము. ఎందుకు మన ప్రార్థన ఆలకించనంటే మేలును పొందలేకపోతున్నామంటే మన ప్రార్థనకి పాపములే. నీ పాపాలను తీసివేస్తున్నావు. పాపాన్ని లక్ష్యం చేయొద్దు. పాపం లేని బ్రతుకు. ఈ లోక సంబంధమైన కీడు ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం నడుస్తూ మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడదమ్మా లేదా? రక్షింపనేరకునేట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరకునేట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి చెవిటి కాదు. అది చేతులు నీకు హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి కొరత కాలేదు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంట? మన దోషములే, మన పాపములే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించాడు? నెంబర్ 1, వేషధారులాగా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించాడు. నెంబర్ 2, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. నెంబర్ 3, హృదయంలో పాపము లక్ష్యం చేస్తూ బ్రతుకుతూ ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. నెంబర్ 4 చూద్దాం, ఎందుకు మన ప్రార్థన ఆలకించాడు? సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యాన్ని దరిద్రులు మన వెనక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. దరిద్రుల మొర మనం వినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించగలడు. ఎవరో దరిద్రుడు వచ్చాడు మన దగ్గరికి, మన సహోదరులు గాని మన సమాజంలో గాని ఎవరో ఒక దరిద్రుడు, పేదవాడు, ఏమీ లేనివాడు మన ఇంటికి వచ్చాడు, మనల్ని అడిగాడు. మనం ఏం చేయాలంట? సహాయము చేయదగిన సహాయము చెయ్యి. ఎదిగిండు కూడా చేయకపోతే పాపము అని వాక్యం చెప్తాం. దళితుడు మనకు మొరపెట్టినప్పుడు, మన సహాయము చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యం రాయబడి ఉంది, దళితుడు నీకు మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించకపోతే, నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చాలా మంది ఈ లోకంలో చూస్తున్నాం, ఎవరో ఒకరు పేదవాడు తన ఇంటికి వచ్చినా, తన షాప్కి వచ్చినా, తన అంగటికి వచ్చినా, లేదా ఆ బస్ స్టాండ్ లో కానీ, ఆ రైల్వే స్టేషన్ లో కానీ, మరి ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ దరిద్రులు వచ్చి చేసినప్పుడు సహాయము చెయ్యరు. నీవు నేను అలా ఉండకూడదు. మన ప్రార్థన ఆలోచించాలంటే దేవుడు చేయదగిన సహాయము మనం చేయాలి. మనం చేసినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. చేస్తున్నావా? ఒక దళితుడు నీకు మొరపెట్టినప్పుడు, అమ్మా ఆకలి అవుతుంది, కొంచెం భోజనం పెట్టు అని అన్నప్పుడు సహాయం చేస్తున్నావా? లేదా మన సంఘంలో ఒక పేదవాడు సహోదరుడు ఒక దళితుడై ఉన్నప్పుడు నీకు మొరపెట్టినప్పుడు, నిన్ను అడిగినప్పుడు సహాయం చేస్తున్నావా? అలా సహాయం చేసినప్పుడు అంట దేవుడు మన ప్రార్థన సహాయం చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక చదువుదాం. 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం, 15వ వాక్యం చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను ఆనాటికి భోజనము లేని ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందులని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మనలో ఒక సహోదరుడు మన దగ్గరకు వచ్చి
ఆ దిగంబరయ్యి ఆ దినానికి ఆకలితో ఉండి భోజనం లేక ఉండి మనం అడిగినప్పుడు అంట మనం ఎలా చెప్పకూడదంట, రాయబడి ఉంది, సమాధానముకు వెళ్ళి చలి కాల్చుకోండి తృప్తి పొంది అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం. మన సహోదరులు ఒకరు వచ్చి, అయ్యా నాకు ఆకలి అవుతుంది, నాకు బట్టలు లేవు అని అడిగినప్పుడు, చలి కాల్చుకయ్యా బట్టలు లేవు కాబట్టి చలి తీరిపోద్ది, ఆకలి అవుతుంది కాబట్టి తృప్తిగా బతుకు అని అంటే సరిపోతుందా? అలా చెప్పాలా మనం? అలా చెప్పొచ్చా? మన సహోదరులో ఒకటి దిగంబరి ఆకలితో వచ్చి సహాయం చేయమన్నప్పుడు మనం ఏం చెప్పకూడదంట, సమాధానం వెళ్ళు, తృప్తిగా బ్రతుకు. ఎలా బ్రతుకుతారు తృప్తిగా? చలి కాల్చుకో అంటే ఎలా కాల్చుకుంటాడు చలి? మీరు చెప్పండి. ఏం చేయాలి ఆ టైంలో మనము? ఆ గడిపిలో మన ఆలకించి ఇవ్వగలిగిన వస్త్రాన్ని ఇవ్వాలి, పెట్టాల్సిన భోజనము పెట్టాలి, చేయగలిగిన సహాయము చెయ్యాలి. వెంటనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. లేదా ప్రియమైన వాళ్ళారా, చదవండి అన్నమాట. 17వ మొదటి యోహాను 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరులకు లేమి కలుగుటియు చూచియు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. మనము జీవనోపాధి కలిగి ఉన్నాం, సమృద్ధిగా అన్నపానాలు కలిగి ఉన్నాం, సమృద్ధిన ధనము వస్తు వాహనాలు కలిగి ఉన్నాం. మన సహోదరులు లేమి కలిగి ఉన్నాడు, వానికి మన సహాయం చేయకపోతే దేవుని ప్రేమ మనలో ఎలా ఉండును అంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? మన సహోదరులు గాని దళితులు గాని వాళ్ళ కష్టకాలంలో బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మన దగ్గరకు వచ్చి మనకు మొదలుపెట్టినప్పుడు మనం ఏం చేయాలంట? వారికి మనము చేయదగిన సహాయము చేసినప్పుడు మన ప్రార్థన మన దేవుడు ఆలకిస్తాడు. చెప్పగలుగుతామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను మనం ఎందుకు దేవుని దగ్గర నుంచి ప్రార్థన జవాబు పొందలేకపోతున్నామంటే ఇవే కారణాలు. నెంబర్ 1, వేషధారులుగా ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన ఆలకించడం. నెంబర్ 2, అవిశ్వాసంగా ప్రార్థన చేయొద్దు, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడం. నెంబర్ 3, హృదయంలో పాపమును లక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నెంబర్ 4, దరిద్రులు మనం ఆలకించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన సహాయము చేయడు. ఎందుకు మన ప్రార్థన ఆలకించడం? ఎందుకు మన ప్రార్థన ఆలకించడం? ఎందుకు ఆలకించడం మనం చూద్దాం. అనీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం. నీతిమంతులుగా మనం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన. ఎవరు నీతిమంతులు అని అంటే మన ప్రభు యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయనని అనుసరించే వాళ్ళు నీతిమంతులు. అనగా ఆయన అడుగుజాడల్లో ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా నడిచేవాళ్ళు నీతిమంతులు. అట్టి నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆలకిస్తాడు. అయితే అనీతిమంతులు, నీతి లేని వాళ్ళు ప్రార్థన చేస్తే, ఏమండి నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుని దగ్గరికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడవచ్చు, నువ్వు చేయాల్సిన అన్ని చేయొచ్చు. నీకు నీతి లేకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఏం చూస్తున్నాడు అని గమనిస్తే మనకు నీతిని చూస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి కన్నులు, దేవుడి చెవులు వారి ప్రార్థన మీద ఉంటాయంట. అనీతిమంతులు ప్రార్థన చేస్తే
దేవుడు కన్నులను, దేవుడు చెవులను. అనీతిమంతులు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆలకించడు. ప్రతి జనములోను, ప్రతి జాతిలోను నీతిగా నడుచుకుంటూ జీవిస్తే, ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అట్టి ప్రజలను దేవుడు అంగీకరిస్తాడని అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించును. చెప్పగలుగుతాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిగా నువ్వు ఏ జనమైనా, ఏ జాతి అయినా యేసును అంగీకరించి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులై నీతిగా నువ్వు నడుచుకుంటూ ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే వాక్యం ఏదో రాయబడింది, నీతిమంతులు ప్రార్థన చేయగా దేవుడు కన్నులను, దేవుడు చెవులను ఆ ప్రార్థన మీద పెడతాడు. ఎందుకు పెడతాడు? ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనీతి జీవితం జీవిస్తూ, నీతి లేని జీవితం జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు. అందుకే మొదట మనం చూసాం, శాస్త్రులతో పరిచయంతో ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? వేషధారులాగా మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు తెలుస్తున్నారు కానీ కనికరమును, న్యాయమును, విశ్వాసములు లేకవారై ఉన్నారు. అన్యాయంగా జీవించేవాడు నీతిమంతుడు కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం నీతిమంతులంగా, పరిశుద్ధులంగా మనం జీవిస్తూ మన దేవుడిని వెంబడిస్తూ మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించడు? నెంబర్ 1, వేషధారులాగా మనం జీవించినప్పుడు, వేషధారులాగా జీవిస్తూ ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించడు. నెంబర్ 2, అవిశ్వాసంలాగా ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. నెంబర్ 3, పాపాన్ని హృదయంలో లక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నెంబర్ 4, దరిద్రుల మొర మన మీదకి పోతే మన ప్రార్థన మన దేవుడు ఆలకించడు. నెంబర్ 5, అనీతిమంతులుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు, ఈ 5 పద్ధతుల్లో నేను జీవిస్తున్నాను, నా ప్రార్థన కొన్ని సందర్భాలు ఆలోచించడం లేదు అని నీకు ఈ సమయంలో నీ హృదయంలో ఒక ప్రశ్న మొలిసి ఉండొచ్చు, లేదా కలిగి ఉండొచ్చు. 5 పద్ధతులు నడుస్తూనే ఉన్నాను, నా ప్రార్థన ఆలకించడం లేదంటే నీ మేలు కోసమే ప్రార్థన కొన్ని సందర్భంలో ఆలకించడం. ఎందుకంటే ఆయన సమయంలో ఆయన తప్పకుండా ఆయన ఆలకించే సహాయము చేస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన ఈ 5 పద్ధతుల్లో నీతిగా జీవించిన ఆలకించడం. ఎందుకో తెలుసా? చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో అనేక సార్లు అనుభవించాను. అనేక సందర్భాల్లో ప్రభా ఈ కార్యం జరగాలి అని ప్రార్థన చేస్తే కొన్ని విషయాలకి ఆయన జవాబు ఇవ్వాల. తర్వాత అర్థమైంది, దేవుడు ఒకవేళ ఈ ప్రార్థన జవాబు ఇస్తుంటే నేను పాస్ అయిందేవాడిగా. ఈ రోజు ఎంతమంది ఆత్మలు సంపాదించుకోవాలంట, నా మనసు చెప్పినట్టు నేను కోరుకున్నట్టు నాకు అది కావాలి అని దేవుని పట్టుబట్టి అడిగాను, కానీ దేవుడు ఆ విషయంలో సహాయం నాకు. ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ అదే సహాయం చేసుకుంటే ఈ రోజు నా స్థితి ఎలా ఉండేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన ప్రార్థన ఆలకించడానికి మన వేషధారులుగా కాకుండా, అవిశ్వాసంగా కాకుండా, పాపాన్ని లక్ష్యం చేసేవారు కాకుండా, దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకున్న వాళ్ళని కాకుండా, అనీతిమంతులు కాకుండా, మనం దేవుని దిక్కులుగా చెప్పండి, పరిశుద్ధులుగాను, విశ్వాసులుగాను, పాపం లేని వారుగాను, దరిద్రులు మనం వినేవారంగాను, అలాగే నీతిమంతులుగాను ఉంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతిఫలాలు పొందుదాం. మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.